ఇంటితో పాటు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, సాప్ చైర్మన్ రవి నాయుడు, కార్పొరేటర్లు ఆర్సి మునికృష్ణ, అన్న అనిత, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ను నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ 2025 లోపు ఇంటింటి చెత్త సేకరణ 100% నిర్వహించేలా చేయడం, అక్టోబర్ 2025 లోపు చెత్త కుప్పలు లేకుండా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నూతన సంవత్సరంలోని క్లీన్ స్మార్ట్స్ అనే థీమ్ మన ఇల్లు, మన ఆఫీసు, సచివాలయాలు, బస్టాండ్లు, పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తద్వారా మన నగరంతో పాటు రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా మారుతుందని అన్నారు. కమిషనర్ ఎన్ మౌర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం పార్కుల్లో చెత్త తొలగించి మానవహారం ఏర్పాట్లు చేశామని అన్నారు. సెట్టిపల్లి వద్ద పెద్ద చెత్త కుప్పలను తొలగించి మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. పారిశుద్ధ్యం పైన ప్రజల్లో అవగాహన కల్పించామని అన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేర్వేరుగా తమ సిబ్బందికి ఇవ్వాలని, కాలువల్లో వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ప్రజలందరూ ఎవరికి వారు తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారని, అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేత్ మాధవ్, రవి, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కిలోమీటర్ చుట్టూ తిరిగిపోవాలా వాళ్ళు ప్రధాన వాళ్ళకి వస్తుంది కదా, 1 more year అయింది. ఫార్మాట్ ఆడుతుందన్నా నాకు కొద్ది దూరం జరుపుకోండి అట్లా అన్నా, పుట్టగా కాకుండా కొరకట్ల ఉన్నాయి మేడం. సార్ జనకరండి సార్ సార్ పారలేదు సార్ మేడం. కొంచెం వెళ్తాం సార్ అట్లా అంత పట్టుకోండి.
ఎవ్రీ మంత్ మేము చేసుకుంటాము, మేము క్లీన్ చేసుకుంటాం. దానికి కావాల్సిన చీప్ కూడా మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తే చాలు. అది మేము ఎవ్రీ మంత్ మేము థర్డ్ సాటర్డే మేమే చేసుకుంటాము. ట్రాక్ లోపల మీడియా వాళ్ళు, స్కేటింగ్ స్టూడెంట్స్ వస్తే మీ తల్దురు కూడా సర్కిల్ వెనక చేసుకొని ఎక్కడే కానీ చెత్త కుప్పలు లేకోకుండా ఈ కాలువలు కూడా కొన్ని ఇంటర్నల్ రోడ్స్లో అందుకు చాలా కాలువలు 3 నెలలు 4 నెలల నుంచి కూడా తీయకుండా ఉంటారు. అవి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఆ కాలువలు తీ పడిపోవడం కొన్ని చోట్ల అలా ఉన్నాయి పార్క్స్లలో కూడా, అవి కూడా కట్ చేయాలి. సో ఆ కటింగ్, ట్రీ కటింగ్, స్టబ్ కటింగ్ కూడా జరుగుతుంది. ప్రతి ఏరియాలో వార్డులలో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈరోజు. సో సచివాలయాల నుంచి మున్సిపల్ స్కూల్స్ వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఈ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ ఏప్రిల్ 2025కి మనం డోర్ టు డోర్ కలెక్షన్ నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఈ రాష్ట్రం ఏదైతే మన పట్టణం ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి. దేశం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర అనే దీన్ని మనం నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన తిరుపతిని గట్టిగా మన తిరుపతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2025 జనవరిన స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చే కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహించాలని చెప్పి పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగా తిరుపతిలో ఈరోజు ఇటు మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మీడియా, అదేవిధంగా ప్రజా సంఘాలు, వాకర్సు, స్టూడెంట్సు అందరి సమన్వయంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తిరుపతిలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు మన ఇంటిని మనం క్లీన్గా ఉంచుకోవాలి, మన ప్రాంతాన్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి, తద్వారా ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ముఖ్యంగా తిరుపతిని, ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం కాదు ఇది. ఈరోజు లక్షలాది మంది భక్తులు రోజు వచ్చిపోతారు. గతంలో కూడా గత 14-19లో కూడా తిరుపతిని ది బెస్ట్ తిరుపతిగా మార్చి ఈరోజు మనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద స్వచ్ఛ ఇండియాలో మనం భాగస్వాములు చేస్తూ అనేక గ్రాంట్లు కూడా తీసుకొని రావడం జరిగింది. తద్వారా ఈ తిరుపతిలో అనేక సదుపాయాలు, వసతులు కల్పించుకోవడం జరిగింది. అయితే మళ్ళీ గత 5 ఏళ్లలో ఏం జరిగిందో మీరు చూశారు. ఈరోజు తిరుపతిని ఫ్లెక్సీలతోనో, హోర్డింగులతోనో, అదేవిధంగా చెత్తతో నింపేశారు. దీన్ని మళ్ళీ ప్రక్షాళనకు మొదలైంది. ఈ తిరుపతిని స్వచ్ఛ తిరుపతిగా మార్చడానికి ఈరోజు అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములతో ఇప్పుడే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ అందరితో మీ సహకారం కూడా కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ప్రజాప్రతినిధి రామచంద్రాపురంలో డబ్బు యార్డ్ ఉంది కదా, దానిపైన ఒక పెద్ద రాద్ధాంతం చేశారు, దాన్ని రాజకీయం చేశారు. దానిపై ఇప్పుడు కూడా చెత్త ఆడేవారు దానిపైన. గతంలో ఆ ప్రజాప్రతినిధి కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి ఒక ఆలోచనలే, వాళ్ళకి ఎంతో సేపు రాజకీయాలు చేయడమే, లేకపోతే దోచుకోవడం, దాచుకోవడం, అది తప్ప వాళ్ళకి తెలిసిందేమీ లేదు. ఈ రాష్ట్రాన్ని బాగుపెట్టుకోవాలి, అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తీసుకొని రావాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడపాలి. అదేవిధంగా ఈరోజు బ్యూటిఫికేషన్ కావచ్చు, శుభ్రత కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ఇవన్నిటి మీద ఎప్పుడు దృష్టి పెట్టాల. వాళ్ళకి కావాల్సిన ఏంటంటే రాద్ధాంతం చేసి రాజకీయం చేసుకొని లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన.